వినేష్ ఫోగట్ ఈ పేరు ఒక సంచలనం. ఈమె ఒక కుస్తీ యోధురాలు. ఇదివరకు డంగల్ సినిమా వచ్చింది. మహావీర్ ఫోగట్ అని ఆయన జీవిత ఆధారంగా ఆయన తమ్ముడు కూతురేమే. ముగ్గురు నలుగురు ఫోగట్ అని పేరుతో కలిగిన కుస్తీ పోటీలు నిలబడి పేర్లు తెచ్చుకున్న పథకాలు సాధించిన అమ్మాయిలు ఉన్నారు. అందులో ఈ అమ్మాయి స్వర్ణ పథకాలు సాధించడమే కాకుండా మహిళా కుస్తీ ఆటగాళ్ళ మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఒక ఏడాది పాటు మరికొంతమందిని కలుపుకొని బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ ఇలాంటి వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసనలు తెలియజేశారు. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అని ఆయన కుస్తీ సమాఖ్యకి అధ్యక్షుడు. ఈ లైంగిక వేధింపులకు ఈయనే మూలం అని వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులకు గురైన అమ్మాయిల్లో ఒకరు మైనర్ కూడా ఉన్నారు. పోక్సో చట్టం ఆకర్షిస్తుంది ఆ కేసుని. ఆయన ఒక జాతీయ పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, చాలా పలుకుబడి కలిగిన ఆయన. ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిన ఇతని మీద ఏ చర్య తీసుకోబడలేదు. పార్లమెంటు నూతన భవనం ప్రారంభం రోజున కాలర్ ఎగరేసుకుంటూ నూతన భవనంలోకి వెళ్ళాడు. ఆ నూతన భవనం దగ్గర నిరసన తెలియజేస్తున్న కుస్తీ యోధులు మన దేశానికి ప్రతిష్ట సాధించి పెట్టిన అమ్మాయిలు ఈడ్చి అవతల బారేశారు. అది ఆడపిల్లలంటే మనకుండే ప్రేమ. ఈ అమ్మాయి ఇలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకొని తీవ్రంగా శ్రమ చేసి ఒలింపిక్స్కి అర్హత సాధించుకొని ఒలింపిక్స్లో కాంస్య, రజత పథకాలు సాధించుకొని పథకం సందర్భంలో వరల్డ్ ఛాంపియన్ కూడా మట్టి గర్పించి ఇక స్వర్ణ పథకం రేపు ఎల్లుండి సాధిస్తుందనే స్థాయి సంపాదించుకున్నది. ఈమెకు ఎట్టి పరిస్థితుల్లో స్వర్ణ పథకం రాకూడదు. స్వర్ణ పథకం వస్తే రేపు పొద్దున ఒలింపిక్స్ ముగింపు రోజున భారతదేశ అథ్లెట్స్ తరఫున జెండా తీసుకొని ముందు వరుసలో నిలబడి ఈ దేశ ప్రతిష్టని అంతర్జాతీయంగా నిలిపే గౌరవం ఈ అమ్మాయికి దక్కుతుంది. ఈ అమ్మాయికి దక్కకూడదు అని ఎవరన్నా అనుకున్నారా? అందుకే ఆమెకు స్వర్ణ పథకం రాకుండా పోయిందా? అనేక ప్రశ్నలు జవాబు దొరకని ఉన్నాయి. ఆమె ఒక రోజులోనే 3 కిలోల బరువు ఎలా పెరిగింది? బౌట్ ముగిశాక బరువు పెరుగుతారు అంటున్నారు. ఇంత వేగంగా 3 కిలోల బరువు పెరుగుతారా బౌట్ పూర్తి కాగానే? వినేష్ ఫోగట్ కూడా అలానే పెరిగిందా? అయితే ఒక్క రోజులో 3 కిలోల బరువు ఎలా తగ్గుతారు? మరి 50 కిలోల వ్యక్తి శరీరంలో 30 కిలోల నీరు ఉంటుంది, అంటే 60%. ఆ నీరు తగ్గడానికి డయూరిటిక్ మందులు, అంటే మూత్రం ఎక్కువ వచ్చే మందులు ఏమైనా వాడారా? 12 గంటలు విపరీతంగా కసరత్తు చేశాడనుకుంటే, నేను అనుకున్న సైన్స్ చెప్తా వినండి. గంటకు 600 క్యాలరీలు తగ్గారనుకున్నా 12 గంటల నుండి 600 క్యాలరీలు 7200 క్యాలరీలు. 7200 క్యాలరీలు అంటే ఫ్యాట్గా తగ్గాలి అంటే 800 గ్రాములే తగ్గుతుంది. కండరాలు కరిగిపోతే 1700 క్యాలరీలు తగ్గిపోద్ది. తిండి రోజంతా మానేస్తే 3000 క్యాలరీలు తగ్గుతాయి, అంటే 300 గ్రాములు మాత్రమే. జుట్టు కత్తిరి చేస్తే 100 గ్రాముల కంటే తగ్గదు. బట్టలు సైజు తగ్గిస్తే 300 గ్రాముల కంటే తగ్గదు. రక్తం కూడా తీశారని అనుకుంటున్నారు. ఒకవేళ తీస్తే ఒక్కొక్కసారి 250 ml రక్తమే తీయాలి. అప్పుడు 250 గ్రాములు బరువు తగ్గుతుంది. అథ్లెటిక్స్ బరువు తగ్గడానికి రక్తం కూడా తీసేస్తారా? నేనైతే ఎక్కడ వినలా. తీస్తారేమో మరి. ఒకవేళ 50 కిలోల కంటే 100 గ్రాములు తగ్గి ఫైనల్, అంటే స్వర్ణం కోసం పోటీ పడింది అనుకుంటే డయూరిటిక్స్ వాడి, మూత్రం ఎక్కువ వచ్చే మందులు వాడి, రక్తం తీసేయబడి విపరీతంగా కసరత్తు చేసిన తర్వాత ఇంత హింసకు లోనైన వినేష్ ఫోగట్ ఆమె శరీరం స్వర్ణం సాధించడానికి ఏ విధంగానూ అనువుగా ఉండదు. బరువు ఎక్కువ ఉంటే అనర్హత వలన స్వర్ణం రాదు. బరువు తగ్గడానికి చేసిన కసరత్తులు వగైరాల వలన బరువు ఒకవేళ తగ్గితే నీరసం వలన స్వర్ణం రాదు. ఎలా లెక్కేసినా వినేష్కి స్వర్ణం రాదు, బహుశా రాకూడదేమో. ఆమెకు స్వర్ణ పథకం రాకూడదని న్యూట్రిషనిస్ట్, కోచ్లు ఏమన్నా అనుకున్నారా? అనుమానాలు ఇవన్నీ, ప్రజలకున్న అనుమానాలు. ఒక పక్కేమో బరువు 50 కిలోల లోపే ఉండాలనే ఆలోచన, ప్రయత్నం అంతా అథ్లెటే చూసుకోవాలా, మాకేం సంబంధం అనే వార్తలు వస్తున్నాయి. మరి మీకు ఏమీ సంబంధం లేకపోతే మీరు ఎందుకున్నట్టు? న్యూట్రిషనిస్ట్ ఎందుకున్నాడు, కోచ్ ఎందుకున్నాడు?
వార్నింగ్ ఇవ్వరా? అలర్ట్ చేయరా? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటేనే, న్యూట్రిషనిస్ట్ కోచ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటేనే అనుమానం రాదు ఎవరికైనా? అలాంటి ఆలోచనలు సొంతంగా చేశారా? ఇంత పెద్ద తప్పు సొంతంగా చేస్తారా? ఎవరన్నా చేయించారా? చేయించిన వాళ్ళు చాలా పెద్దలైతే తప్పిది సాధ్యం కాదని అనుకోరా జనం? అయితే ఆ పెద్దలు ఎప్పటికైనా బయటకు వస్తారా? అలా రాకుండా చేయడానికి ఏమైనా బలమైన ప్రయత్నం జరిగిందా? ఇవన్నీ అనుమానాలు, ప్రజల అనుమానాలు. ఒలింపిక్స్ రూల్స్ కోచ్కు, న్యూట్రిషనిస్ట్కు ముందుగానే తెలియవా? దంగల్ సినిమాలో కోచ్ మీకు గుర్తొస్తున్నాడా? చివరిలో కోచ్ ఫోగట్ని ఎలా ట్రీట్ చేశాడో గమనించారుగా? మహావీర్ ఫోగట్ ఆ అమ్మాయికి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఎట్ట దూరం పెట్టాడు చూశారుగా? మీకు గుర్తొస్తుంది, మీ మెమరీ బాగానే ఉంది. దంగల్ వెలుపల, అంటే కుస్తీ ఆ రింగ్ వెలుపల హక్కుల కోసం మహిళా రెజ్లర్ల మీద లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత మీద ఎవరికి దిక్కుమాలిన కోపం ఉండే అవకాశం ఉంది? వీళ్ళు ఎవరి వైపు చూపిస్తున్నాయి? లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న ఘనత వహించిన రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిని తొలగించారు. అది తప్పనిసరి మాత్రమే తొలగించారు. ఆయన ఎంపీగానే ఉన్నారు. ఆయన ఆ పార్టీకి సేవలు చేస్తూనే ఉన్నారు. ఆయన పార్టీ పెద్దలు ఆయన మీద ఏగవాలని లేదు. రాజకీయాలు ఇంతగా దిగజారుతూ ఉంటే దిగులేస్తుందా? రెజ్లర్లకు అవమానాలు, ఎంపీ గారి కితాబులు, ఎవరి ఆశీర్వాదాలతో ఎన్ని దక్కుతున్నాయి? తర్వాత బ్రిజ్భూషణ్ గారు తప్పుకున్నారు. ఆయన శిష్యులు మళ్ళీ రెజ్లింగ్ సమాఖ్యకి ఎన్నికయ్యారు. అసలు ఈ అథ్లెటిక్స్ సమాఖ్యలకి మగవాళ్ళందరూ నాయకులు అయ్యేదిందయా? ఆడపిల్లల సమాఖ్యలకు కూడా ఈ ఆడపిల్లలు ఎవరు లేరు అర్హత కలిగిన వాళ్ళు ఆ సమాఖ్యలు నడపడానికి? మొత్తం పురుషాధిక్య భావజాలం అన్ని రంగాల్లో నిండినట్టుగా అథ్లెటిక్ సమాఖ్యల్లో కూడా నిండితే ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశం, ఎక్కువ యూత్ ఉన్న దేశం ఒలింపిక్స్లో 60 70 ఉంటాం. చిమ్మతలకాయలంత దేశాలు స్వర్ణ పథకాలు తెచ్చుకుంటాయి. ఏ విధంగా స్వర్ణాలు వస్తాయి మన దేశానికి? ఆటలను ప్రోత్సహిస్తే, మగవాళ్ళ దాష్టీకం ఆగిపోతే, వీళ్ళ పెత్తనాలు ఆగిపోతే, ఆటల్లో కూడా రాజకీయాలు తగ్గిపోతే తప్ప ఈ పరిస్థితి రాదు. ఆ విధంగా ఆలోచన చేస్తారా మరి? ఇంతగా రాజకీయాలు నిండిన వ్యవస్థలో మన యువత ఒలింపిక్లు సాధించేది ఎట్లా? వినేష్ ఫోగట్కి స్వర్ణం ఖచ్చితంగా చేదారుతుందని తెలిసాక కోచ్లు, న్యూట్రిషనిస్టులు చాలా కష్టపడేట్టు వార్తలు వచ్చాయిగా. ఇప్పుడు కష్టపడేది ఏందయ్యా? మీరు ముందు కదా కష్టపడాలా? ఆ 3 కిలోలు పెరిగినప్పుడు కదా ఆలోచించాలా? ముందు సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్లో పోరాడేటప్పుడు ఆ బరువు 50 కిలోల కంటే అనుమానం అన్నమాట పైనే ఉంటే, ఒకవేళ ఉండుంటే అంత బరువు లేదని ఏమన్నా చూపించి ఆ 2 పోటీల్లో పాల్గొనేటట్టు చేసి చివరికి స్వర్ణం దగ్గరికి వచ్చేసరికి తప్పనిసరిగా ఏమి గెలుస్తుందని అనుమానం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ బరువు చూపించి 3 కిలోలు ఎక్కువ ఉందని చెప్పి నానా బీభత్సంగా హింసించి ఆమె శరీరాన్ని తగ్గించడానికి చూసి ఒకవేళ తగ్గకపోతే అనర్హత వేటు, తగ్గితే నీరసం వేటు. ఇలాంటి ఏర్పాటు ఏమైనా గొప్ప మేధావులు ఆలోచించి చేశారా అని దేశంలో జనం అనుమానం వస్తూ ఉంది. వాళ్ళు అనుమానించడం తప్పెట్లయితుంది. అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత ఎవరి మీద అనుమానాలు ప్రజలకు వస్తున్నాయో వాళ్ళు తొలగించాలి. కానీ అనుమానించినందుకు జనాన్ని ఏమంటారు? దేశభక్తి గురించి రోజు మాట్లాడేవాళ్ళు దేశానికి ప్రతిష్టాత్మకమైన గోల్డ్ మెడల్ తీసుకొచ్చే ఒక రెజ్లర్ మీద ఇలాంటి సవతి తల్లి ప్రేమ అంటారు. అలాంటి ప్రేమను చూపించవచ్చా? నిజమైన దేశభక్తులు అయితే అటు చేయరు. దేశభక్తి గురించి మాట్లాడడం మాత్రమే చేస్తూ నటించే వారికి దేశభక్తి ఉందని గ్యారెంటీ ఏముంటుంది? అలాంటప్పుడు అలా చేసే అవకాశాలు తోసిపుచ్చలేవు. సమగ్రమైన నిష్పాక్షికమైన దర్యాప్తు జరిగితేనే ఇది బయటపడుతుంది. మన దేశంలో ఇప్పుడు ఏ సమస్య మీదనైనా సమగ్రమైన నిష్పాక్షికమైన దర్యాప్తు జరుగుతుందని ఆశించగలమా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద ఆశ పెట్టుకోగలమా? ఈడీ మీద ఆశ పెట్టుకోగలమా? సిబిఐ మీద ఆశ పెట్టుకోగలమా? ఎన్ఐఏ మీద పెట్టుకోగలమా? దేని గురించి ఆశించగలమా? పరిపాలనలో ఉండే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతుండడం గత 10 ఏళ్లుగా చూస్తున్న తర్వాత అవి నిష్పాక్షికంగా పనిచేయగలమని మనం ఎలా ఆశించాలి? అనుమానం కూడా జనానికి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సిబిఐ, ఎన్ఐఏ, ఈడీ మొదలైన ప్రభుత్వ సంస్థలకు ప్రత్యర్థుల్లో ఎల్లప్పుడూ నేరస్తులు కనపడి ఆ నేరస్తులే అధికారంలో ఉన్న పార్టీకి మారినట్టనే పునీతులు అవుతూ ఉంటే ఇలాంటి వ్యవస్థ ఉన్న దగ్గర వీళ్ళు నిష్పాక్షికంగా
విచారణ చేస్తారని మనం ఏ విధంగా నమ్మాలి? కాబట్టి వినేష్ ఫోగట్ ఆమెకు స్వర్ణం రాకుండా చేయడానికి కుట్ర ఏదో జరిగింది అనే అనుమానం జనం మనసులో తొలుస్తూ ఉంది. లైంగిక వేధింపులు ఫిర్యాదుని ఎదుర్కొంటున్న ఎంపీని కాపాడిన వారే ఇప్పుడు వినేష్ ఫోగట్ గురించి ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని అనుకుంటున్నారు. రాజకీయాలకు వినేష్ని బలిస్తారు. మరోవైపు సాంకేతిక అంశాన్ని రాజకీయం చేయొద్దని వేడుకలు చేస్తారు. అబద్ధాలు ఆడకుండా, భావోద్వేగాలు రెచ్చగొట్టకుండా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బిరుదాంకితులు కాకుండా రాజకీయం ఎలా చేయాలి? మనం కూడా రాజకీయాలను అర్థం చేసుకోవాలి కదా. మాకియవెల్లి ఇటాలియన్ రాజకీయవేత్త కృతజ్ఞతలు రాజకీయాలు ఎలా ఉండాలో చెప్పాడు కదా. విద్యలో రాజకీయ జోక్యం, ఆరోగ్యంలో రాజకీయ జోక్యం, వ్యవసాయంలో రాజకీయ జోక్యం, సాధారణ జీవుల జీవితాల్లో రాజకీయ జోక్యం, పర్యావరణ ధ్వంసంలో రాజకీయ జోక్యం, భూమిని, నదుల్ని, అడవుల్ని అన్నిటిని మింగడంలో రాజకీయ జోక్యం, మానవ హక్కుల ఉల్లంఘనలో రాజకీయ జోక్యం, ప్రకృతి వనరులు దోచేయటంలో రాజకీయ జోక్యం, పేరుకు ప్రజాస్వామ్యం ఆచరణలో పెత్తందారితనం అంతా రాజ్యాంగబద్ధంగానే జరుగుతూ ఉంది. రాజ్యాంగం రాసిన వారి ఆత్మలు ఇక్కడే తిరుగుతూ ఉన్నాయి. పాలించే వారికి చెప్పి చూద్దామని బ్రేవో ఫోగట్, నువ్వు ఓడిపోలేదు, నువ్వు ఎప్పుడూ మా దేశం బంగారనివి.